brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందుకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. వెంకటాచలం పిహెచ్సిలో కాకానికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రాత్రి కాకానిని విచారించారు పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాని. బెంగళూరులో నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాత్రి నెల్లూరు తీసుకొచ్చారు. 55 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 55 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఫైనల్ గా నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నెల్లూరుకు తీసుకొచ్చారు. రాత్రి విచారించారు. ఇక మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని. రెడ్డిగా మా సీనియర్ కరెస్పాండెంట్ మురళి ఉన్నారు లైవ్ లో సమాచారం అందించడానికి. మురళి, ఎప్పుడు కోర్టు ప్రవేశపెడతారు? కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కాకాని విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి తెలుసుకుందాం. ఇక కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందుకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్తున్నారు. న్యాయమూర్తి ముందు హాజరుపరుచున్నారు. మెయిన్గా చాలా రోజులుగా కాకాని కోసం చూస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. 55 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న బెంగళూరులో కాకానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాత్రి నెల్లూరుకు తీసుకొచ్చారు పోలీసులు. మరికొద్ది సేపట్లోనే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. రైట్, మా ప్రతినిధి మురళి ఉన్నారు లైవ్లో సమాచారం అందించడానికి. మురళి, ఎప్పుడు కాకానిని కోర్టులో ప్రవేశపెడతారు అంటే విచారించారంటున్నారు నిన్న, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? రాత్రి 9:30 ప్రాంతంలోనే నెల్లూరుకి తీసుకొచ్చారు బెంగళూరు నుంచి. నిన్న మధ్యాహ్నమే ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత PTC అంటే ఇక్కడ మనకు నేను ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి దాదాపు 300 మీటర్ల దూరంలోనే పోలీస్ శిక్షణ కేంద్రం ఉంది. ఇక్కడే రాత్రి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారించారు. ఉదయం తెల్లవారుజామున అంటే 4:30 ప్రాంతంలో వెంకటాచలం PHCలో ఆయనకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. మెజిస్ట్రేట్ ముందు కాసేపట్లోనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వెంకటగిరిలో హాజరుపరచబోతున్నారు. మామూలుగా అయితే గూడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంది. పొదలకూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ మొత్తం కూడా గూడూరు కోర్టుకు సంబంధించి అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. కానీ అక్కడ గూడూరు మెజిస్ట్రేట్ సెలవులో ఉన్నటువంటి కారణంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ ఇంకా పూర్తి కావాల్సింది. అందుకోసమే ఆలస్యమైంది. లేదంటే ఈ పాటికే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఏర్పాట్లు అయితే జరిగాయి. కానీ అక్కడ గూడూరు మెజిస్ట్రేట్ ముందు ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా, రికార్డ్స్ అన్నీ కూడా గూడూరు కోర్టులో ఉంటాయి. కాబట్టి బెంచ్ క్లర్క్ గూడూరు నుంచి వెంకటగిరి మెజిస్ట్రేట్కు రావాల్సి ఉంది. సో ఆ మెజిస్ట్రేట్కు ముందుకు గూడూరు నుంచి బెంచ్ క్లర్క్ వచ్చిన తర్వాత మాత్రమే హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడి నుంచి వెంకటగిరి తీసుకెళ్లిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల్లోనే మొత్తం ఈ ప్రొసీజర్ అంతా కూడా పూర్తవుతుంది. సో అక్కడ ఆలస్యం కాకూడదన్నటువంటి కారణంగానే మొత్తం ఇక్కడే పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోనే ఉంచి కాసేపట్లో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. రిమాండ్ కూడా విధిస్తారు. రిమాండ్కి విధించిన తర్వాత పోలీసులు కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. రిమాండ్ విధించినటువంటి 15 రోజుల లోపు మాత్రమే కస్టడీ కోరాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కారణంగా ఇవాళే కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇవాళ కాని పక్షంలో రేపు కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. సో మెజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 12 మందిపై ఇప్పటికే FIR. వైసీపీ నేతల ముందు నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. సో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ మరిచింది కాబట్టి సో వాటిని డైవర్ట్ చేసేందుకు ఇలాంటి కేసులు పెడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా వైసీపీ హయాంలో అక్రమాలు అనేది జరగట్లేదు. ఇది కేవలం కావాలని కక్షపూరిత కేసుగానే ముందు నుంచి కూడా చెబుతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి అండగా ఉంటామని వైసీపీ నేతలందరూ కూడా ఆ రోజు నుంచి చెబుతూ ఉన్నారు. నిన్న కూడా ఆయన అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైసీపీ జిల్లా కార్యాలయానికి మాజీ మంత్రి అనిల్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు సంజీవయ్యతో పాటు ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సో మీడియాతో కూడా రాత్రి మాట్లాడారు. ముందు నుంచి చెబుతున్నటువంటి మాటని రాత్రి కూడా చెప్పారు. ఇది కావాలని పెట్టినటువంటి కేసు తప్ప ఎక్కడా కూడా ఎలాంటి తప్పులకు పాల్పడలేదు. పదే కూడా వైసీపీ నేతలపై కేసులు పెడుతూ ఈ విధంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. సో పూర్తి స్థాయిలో పార్టీ ఆయనకు అండగా ఉంటుందని చెబుతున్నారు. అయితే కాసేపట్లోనే ఇక్కడ ప్రొసీజర్ అంతా పూర్తి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇక్కడి నుంచి తీసుకెళ్లబోతున్నారు. రైట్ మురళి.